మనందరికీ తెలిసిన బొబ్బరి వడలండి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీతో పాటు క్రిస్పీగా కూడా వస్తే ఇంకా బావుంటది గదండీ! సో, క్రిస్పీగా రావడానికి ఏం చేయొచ్చు అనేది నేనిక్కడ చెప్తాను ఈ వీడియోలో. సో, ప్రొసీజర్‌లోకెళ్ళిపోదాం. సో, నైట్ నుంచే మనం బొబ్బర్లు నానబెట్టేసుకొని ఉంచుకున్నామనమాట. ఇక్కడ ఓ 4 పచ్చిమిర్చి వేసి. సో, బొబ్బర్లు అనేవి ఒక 3, 4 అవర్స్ నుంచి నానబెట్టుకొని లేదా మార్నింగ్ నానబెట్టుకొని ఆఫ్టర్‌నూన్ అలా చేసుకోవచ్చండి. 3, 4 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి. బాగా నానితేనే టేస్ట్ కూడా బావుంటుందనమాట. సో, ఇక్కడ మిక్సీ వేసుకుంటున్నామండి. బొబ్బర్లు వేసి దాంట్లో పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, 2 స్పూన్లు జీలకర్ర వేసామనమాట. వేసి మిక్సీ కొట్టేసాము. అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ గాని, 2 చిన్న ఉల్లిపాయలు గాని తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. కొంచెం అల్లం అల్లం గూడా కోసుకొని పెట్టుకున్నాననమాట. ఇక చూసారా మిక్సీ కొట్టిన బొబ్బరుంది గదా! దాంట్లో బియ్యపిండి 2 స్పూన్లండి, చిటికెడు కడుపు నొప్పి సోడా, అన్నీ కట్ చేసుకున్నాయన్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే, మిక్స్ చేసేసుకోవడమే. ఆల్రెడీ స్టవ్ మీద నూనె రెడీగా ఉందండి. సో, నూనె కాగిన తర్వాత మనం కలుపుకున్నాం కదండీ! దాన్ని వడలుగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవడమే అన్నమాట. క్రిస్పీగా రావాలంటే మాత్రం బియ్యపిండేసుకోండి. ఇలాగ 2 స్పూన్స్ కానీ, 1 స్పూన్ గానీ బియ్యపిండి వేసుకొని చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయన్నమాట. భలే కరకరలాడతాయి. తినడానికి కూడా స్నాక్స్ లాగా చాలా బావుంటది గదా! అందరికీ తెలిసిందే. బట్ క్రిస్పీగా రావాలంటే ఇలా మనం బియ్యపిండేసుకుంటే మాత్రం క్రిస్పీగా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది మనకు ఎంత తింటామో అనే దాన్ని బట్టి వేసుకోండి. సో, పచ్చిమిర్చి అనేవి మాకు కారం లేవు గాబట్టి మిక్సీ కొట్టేటప్పుడు కొన్ని అండ్ బొబ్బర్లు పిండి కలిపేటప్పుడు కొన్ని వేసామనమాట. ఇలాగా మంచి కలరొచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అలా మంచి టైమ్ పాస్ అనమాట. అంటే తినే కొద్దీ తినాలనిపిస్తాయి. నేనైతే అలాగే తింటాను. ఒకటేసుకున్న తర్వాత అటు ఇటు తిరుగుతూ తినడం అలాంటి స్నాక్ అనమాట ఇది. బావుంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి క్రిస్పీగా వచ్చిందా? రాలేదా? అనేది నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అంతేనండి. అలా చేసుకున్నా అనమాట. ఇంకా నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.